ఈ రోజు మనం చూసినట్లయితే మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంస్థలో రెండవ అకాడమిక్ ఇయర్లోనే అంటే 10th క్లాస్ మొదలుపెట్టిన రెండవ బ్యాచ్లోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా మొదట నేను రాధికా శర్మ అనే మా స్టూడెంట్ ఎవరైతే స్కూల్ ఫస్టే కాదు, సిటీ ఫస్టే కాదు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండ్ స్టేట్లో కూడా అత్యున్నతమైన ఫలితం సాధించిన రాధికా శర్మ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాధికా శర్మతో పాటు సెకండ్ వచ్చిన జాన్వి సురానా 491, రాధికా శర్మ 495 అవుట్ ఆఫ్ 500 అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి జాన్వి సురానా 491 అవుట్ ఆఫ్ 500 అండ్ థర్డ్ స్నిగ్ధా సెరీనా 488 అవుట్ ఆఫ్ 500. మొదటి 3 కూడా మాకు ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నతమైన ఫలితాలు ఈరోజు మేము సాధించడం జరిగింది. రాజమండ్రిలోనే కాదు ఎన్నో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మన దేశం అంతా నడుస్తున్నాయి. అందులో చాలామంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నాకు కాల్స్ రావడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను అభినందించడం జరిగింది. దానికి కారణమైన రాధికా శర్మను కూడా నేను ప్రత్యేకించి అభినందించడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు, మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంత అత్యున్నతమైన ఫలితం రావడానికి సాధించడానికి గల కారణం ఏంటి అని. అంటే మీరు రోడ్ లర్నింగ్ చేయించారా, లాంగ్ స్టడీ అవర్స్ పెట్టారా, ఈవినింగ్ 7-8 వరకు స్టడీ అవర్స్ పెట్టారా, లేదంటే ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి వాళ్ళని మీరు ప్రిపేర్ చేశారా అని నన్ను అడిగారు. అయితే మేము ఏ రోజు కూడా పిల్లలకి లాంగ్ స్టడీ అవర్స్ అనేది మా స్కూల్లో లేదు అండ్ పిల్లలకి రోడ్ లర్నింగ్ లేదు, బై హార్టింగ్ సిస్టమ్ లేదు అండ్ మార్క్స్ కోసం మీరు రోజు ఎగ్జామ్ రాయండి, ప్రతిరోజు ఒక ఎగ్జామ్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఎగ్జామ్ అనేది మిగతా స్కూల్స్ జరుగుతున్నట్టుగా ఏ రోజు కూడా మేము పిల్లల మీద ప్రెషర్ పెట్టకుండా ఎప్పుడైతే మేము వాళ్ళని ప్రిపేర్ చేసామో, వాళ్ళని కౌన్సిల్ చేసామో, నేను మా టీమ్, మై ప్రిన్సిపల్ అండ్ మై అదర్ టీచర్స్, ఎవ్రీవన్ కౌన్సిల్ ద చిల్డ్రన్ ఆన్ డైలీ బేసిస్. ఎప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. రేపటి నుంచి నాలెడ్జ్ తో మీకు మంచి కెరీర్ వస్తుంది. రేపటి రోజు మీరు మేబీ ఒక ఎంటర్ప్రీనర్ గా ముందుకెళ్ళచ్చు, లేదంటే ఒక జాబ్ సీకర్ గా ముందుకెళ్ళచ్చు, లేదంటే ఒక జాబ్ క్రియేటర్ గా ముందుకెళ్ళచ్చు. మీరు ఎలా ముందుకెళ్ళినప్పటికీ కూడా మీకు నాలెడ్జ్ అవసరం. మీకు డెఫినెట్ గా ఈ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది, మీ కెరీర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మార్క్స్ కాకుండా ఈ నాలెడ్జ్ అనేది మీకు రాణించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వాళ్ళని సపోర్ట్ చేసిన విధానం కావచ్చు, మోటివేట్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళకి కౌన్సిల్ చేసిన విధానం కావచ్చు, ఇదంతా కూడా డెఫినెట్ గా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ టీమ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా టీం అంతా కూడా మాకు 100% ఎఫర్ట్ పెడుతున్నారండి. ఎందుకంటే కేవలం మేము స్టూడెంట్స్ కాదు, మా టీచర్స్ కూడా మేము మోటివేట్ చేస్తాం. నేను కావచ్చు, మా మేనేజ్మెంట్ తరఫున మా చైర్మన్ గారు కావచ్చు, మా ప్రిన్సిపల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీచర్స్ నిరంతరం ఎవ్రీ 3 days ఒకసారి మీటింగ్ పెట్టి టీచర్స్ ని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇంపార్ట్ చేసేది మీరే కాబట్టి, నాలెడ్జ్ సబ్జెక్ట్ ని ఇంపార్ట్ చేసేది మీరే కాబట్టి, అది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్ గా పిల్లలకి దాన్ని డెలివర్ చేయండి. అప్పుడే మీకు అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి, మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ నేషన్ బిల్డింగ్ లో భాగంగా మేము ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రేపు కంట్రీ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా పిల్లలందరికీ మంచి యాక్టివిటీస్ ని మేము అలవరిచి, లీడర్షిప్ స్కిల్స్ కూడా అలవరిచి ముందుకు తీసుకెళ్తున్నాం. కూడా వాళ్ళ ఎగ్జామ్ ముందు రోజు కూడా మేము వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడం జరిగింది. ఏంటంటే మీకు మార్క్స్ ప్రయారిటీ కాదు, మీరు నాలెడ్జ్ సంపాదించండి, దాని వెనకాలే మార్క్స్ వస్తాయి. మీరు మార్క్స్ కోసం పరిగెట్టండి, దాని వెనక నాలెడ్జ్ రావాలని లేదు. ఎందుకంటే మీరు మార్క్స్ అని ఎప్పుడైతే ముందుకెళ్తారో మీరు మార్క్స్ కోసం ఆలోచిస్తారు తప్పితే మీరు నాలెడ్జ్ కోసం ఆలోచించరు. బై హార్టింగ్ సిస్టంలో వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళకి మేము ఎప్పుడు కూడా మీరు మార్క్స్ కోసమే ఆలోచించద్దు, నాలెడ్జ్ కోసం మాత్రం ఆలోచించండి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మేము పర్సనల్గా కౌన్సిల్ చేయడం జరిగింది. దానివల్లనే పిల్లలందరూ కూడా ఏ ప్రెషర్ తీసుకోకుండా ఈ రాధికా శర్మ కావచ్చు, ఈ జాన్వి సురానా కావచ్చు, స్నిగ్ధా సెరీనా కావచ్చు అండ్ అదర్ మెంబర్స్ ఎవరైతే అత్యున్నతమైన ఫలితాలు సాధించారో వాళ్ళందరూ కూడా అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉన్న పిల్లలండి వీళ్ళు. అంటే కేవలం అకాడమిక్స్ ఒకటే వీళ్ళు చేశారని కాదు, వీళ్ళు కో కరికులర్లో యాక్టివ్గా ఉంటారు, కరికులర్లో కూడా యాక్టివ్గా ఉంటారు. అంటే గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ప్యానల్ డిస్కషన్స్ కావచ్చు, స్కూల్లో జరిగే ఏ విధమైన ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, మాక్ పార్లమెంట్ కావచ్చు, వీటితో పాటు యోగా, మార్షల్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్ అన్నింటిలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలు మాత్రమే ఇది సాధించగలిగారు. దీన్ని బట్టి నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను అందరికీ కూడా, మార్క్స్ వెనకాల పరిగెట్టద్దు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలందరికీ మనం అలవరిచినట్లయితే డెఫినెట్ గా మనకి అత్యున్నతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి నిరూపించింది.
సో ఇది ఈ రోజు రాజమండ్రి కాదు, దేశానికి దిక్సూచిగా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి నిలవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులో నేను భాగంగా ఉన్నందుకు డెఫినెట్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. రానున్న బ్యాచెస్లో కూడా ఇటువంటి పిల్లలు మంచి మంచి మార్క్స్ సాధించాలని, ఈ పిల్లలు కూడా రానున్న రోజుల్లో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించి మంచి ఫ్యూచర్ సాధించాలని, అంటే ఒక బ్యూరోక్రాట్స్గా కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్స్గా కావచ్చు, ఇంజనీర్స్గా కావచ్చు, లేదంటే ఒక మంచి ఎంటర్‌ప్రీనర్గా కూడా కావచ్చు, ఒక మంచి కెరీర్ వాళ్ళు సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కరుంది నేను డైరెక్టర్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి. మాకు ఇది సెకండ్ బ్యాచ్ అండి. యాక్చువల్గా 23-24 ఏదైతే విద్యా సంవత్సరం ఉందో అది మాకు ఫస్ట్ బ్యాచ్ 10th గ్రేడ్. ఈ 24-25 ఈ సెకండ్ బ్యాచ్లోనే ఇంత తక్కువ సమయంలోనే మేము ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన ఫలితం, దేశంలోనే ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అందువల్ల నేను మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి స్థానంలో వచ్చిన రాధికా శర్మకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు అడిగారు. ముందర నేను ఫలితాల గురించి చెప్పాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కరికులర్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో ఆ రెండు కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో చూస్తూ ఉంటాం. సంక్షేమం, అభివృద్ధి ఏదైతే రెండు జోడెద్దుల మాదిరిగా మేళవించి వాటిని మనం రన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, స్కూల్లో కూడా అదే విధంగా కరికులర్ అండ్ కోకరికులర్ రెండు కూడా అంతే సమన్వయంగా చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, అలాగే బిహేవియరల్ స్కిల్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్తాం, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మొత్తం అన్ని క్లాసెస్ నర్సరీ టు గ్రేడ్ 10 ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా మేము తీసుకునే జాగ్రత్తలు ఏదైతే ఉంటాయో అది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కనిపించవు. మాకున్న లాంగ్వేజ్ ల్యాబ్స్ కావచ్చు, మాకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న టీచర్స్ కావచ్చు, దేశ అనుమూల నుంచి వచ్చిన టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలుగు లాంటి టీచర్స్ ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ టీచర్స్ ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళకి తెలుగు రావడం ఒకటే క్వాలిఫికేషన్ కాదు, వాళ్ళకి ఒక టీచింగ్ క్వాలిఫికేషన్, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఎక్స్పర్టీస్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మాత్రమే ఇక్కడ మా దగ్గర పనిచేయడం జరుగుతుంది. కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ స్థాపించడం వల్ల మాత్రమే దేశ నలుమూల నుంచి టీచర్స్ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అది మాకు నిజంగా గర్వకారణం. దానివల్లే పిల్లల్లో కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ అన్నట్టుగా ఇది చాలా మంది అడుగుతున్నారు, మీరు పిల్లలకి ఇంత రిజల్ట్ వచ్చిందంటే కేవలం మీరు ఖచ్చితంగా రోడ్ లర్నింగ్ కావచ్చు, లేకపోతే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కావచ్చు, లేదంటే బైహార్ట్ సిస్టమ్ కావచ్చు, లేదంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేశారని అందరూ అడుగుతున్నారు, అనుకుంటున్నారు కూడా. కానీ ఇవేమీ జరగలేదు. ఇవేమీ జరగకుండానే పిల్లలు ఎవరైతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చిన మా పిల్లలందరూ కూడా మొత్తం అందరి పిల్లలు కూడా ఏ విధమైన ప్రెషర్ లేకుండా వాళ్ళకి మేము ఒకటే చెప్తాం. ఇందులో సీక్రెట్ ఏం లేదండి, ఒకటే ఫార్ములా. పిల్లలందరికీ మేము చెప్పింది ఏంటంటే మార్క్స్ అనేది ప్రయారిటీ కాదు, నాలెడ్జ్ ప్రయారిటీ. నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మార్క్స్ అనేవి దానంతట అవి వస్తాయి. అందువల్ల మీరు మార్క్స్ వెనకాల పరిగెట్టద్దు, ఒక మార్క్ అని పరిగెట్టద్దు. మీకు నాలెడ్జ్ ఉంటే మార్క్స్ అంతటా అవి వస్తాయని చెప్పేసి పిల్లల్ని నేను మాత్రమే కాదు, నేను నా టీం అంటే నా ప్రిన్సిపల్, మా ప్రతి టీచర్ కూడా ఒక్కొక్క కౌన్సిలర్గా పనిచేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు ఎవరు కూడా ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి వచ్చారు. అందుకనే మీరు చూస్తే ఇంత తక్కువ సమయంలోనే అంటే రెండవ బ్యాచ్లోనే దేశంలోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించగలిగామంటే కారణం ఖచ్చితంగా మార్క్స్ మీద మేము పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్లే ఈరోజు మేము ఈ సక్సెస్ సాధించామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిగతా స్కూల్స్కి మనకి ఉన్న డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి రావడం వల్లనే దేశం నలుమూలల నుంచి టీచర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా టీచర్స్ విత్ క్వాలిఫికేషన్, ఎక్స్పర్టీజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీచర్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాబట్టి, ఈ ఫ్రాంచైజ్ స్కూల్ కాబట్టి దూరం ఇక్కడ అందరూ రాగలుగుతున్నారు, ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ట్రైన్డ్ టీచర్స్ అనమాట. అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, లేదంటే అదర్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో పనిచేసి, అదర్ సిబిఎస్ఈ స్కూల్స్లో పనిచేసి ఇక్కడ మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు. దానివల్ల మొదటగా నేను ఆ ఇంపార్టెన్స్ టీచర్స్కి ఇస్తాను. ఎందుకంటే మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా టీచర్సే వాళ్ళ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది
ప్యూర్లీ అవుట్ ఆఫ్ సింక్ విత్ ద ఇండియన్ రియాలిటీస్ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మార్క్స్ కోసం చదువుతారు, మార్క్స్ కోసమే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటారు, మార్క్స్ కోసమే చదవాలనుకుంటారు. అల్టిమేట్గా మేము వాళ్ళకి ఏం తెలియజేస్తామంటే లెర్న్ ఫర్ ద ఫ్యూచర్, లెర్న్ ఫర్ ద మార్క్స్ అనేది ఇక్కడ అసలు ఉండదు. దాన్ని మేము కంప్లీట్లీ ఖండించి పిల్లలకి ఆ విషయం మేము తెలియజేయడంలో సఫలీకృతం అయ్యామన్న విషయం ఈ రోజు మా రిజల్ట్ ద్వారా మేము జనాలందరికీ కూడా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. అంటే చెప్పాను అంటే కంప్లీట్లీ కో-కరిక్యులర్ అండ్ కరిక్యులర్ రెండు కూడా మేము సమన్వయంగా జోడెద్దుల మాదిరిగా మేవలించి ముందుకు తీసుకెళ్తున్నాము. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ సంస్థలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా మేము కంప్లీట్ న్యాయం చేయడానికి మా 100% కూడా మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో నేను చెప్తుంటాను, నేల గురించి సాగు చేయకూడదు. మనం ఏదైతే పిల్లలు ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ అల్టిమేట్లీ మంచి కెరీర్ కోసం అనేది తర్వాత విషయం. కానీ కెరీర్ కావాలంటే ముందర వాళ్ళు డిగ్రీ ఫినిష్ చేయాలి, 10th ఫినిష్ చేయాలి, మంచి రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఏదైతే 4 మాడ్యూల్స్ ఉన్నాయో వీటన్నిటిలో ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో వీళ్ళు ముందు రాణించాలి. ఆ తర్వాత దాంతోపాటు అదర్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళు రాణించాలి. కాబట్టి మేము ప్రతి సబ్జెక్ట్కి మేము ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము న్యాయం చేయడం జరుగుతుంది.